చట్టాలు న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగిందని హోంమంత్రి అనిత అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అంటే ఒక గౌరవమని, ఫోక్సో కేసులో బెయిల్ రాకుండానే శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ సమన్వయంతోనే పనిచేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. అనంతరం టీడీపీ కార్యాలయ వేదికగా వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీకి ప్రజలు 5 ఏళ్ల పరిపాలన ఇస్తే విధ్వంసం చేశారని హోంమంత్రి అనిత ఆరోపించారు. జగన్ను మూల కూర్చోబెట్టి వైసీపీ వాళ్లకు బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు సంపాదించాడని, తండ్రి చనిపోయిన సమయంలో అధికారం కోసం సంతకాలు సేకరణ చేయించారని అనిత విమర్శించారు. మాట్లాడతాం మా నాయకుల గురించి. ఇదేదో 4 balls లో జరిగింది కాదు. 3 మంది ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళందరి మధ్యలో జరిగిన సంభాషణ. మాది మెత్తక వైఖరి కాదండి, మాది ప్రజాప్రభుత్వం. మేము ఇబ్బంది పడుతున్నా కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో మేము ముందుకెళ్లే పరిస్థితి. మేము ఇబ్బంది పడాలి, మేము ఇబ్బంది ఏం పడం. మాతో పాటు ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారని దానికి తగ్గ చట్టాలను తీసుకొస్తాం. దానికి తగ్గట్టు విధానాలని కూడా రూపొందించి అటువంటి వ్యక్తుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కూడా గవర్నమెంట్ ఎట్టి పరిస్థితులు వెనుక. మావి గారు విన్న తర్వాత కూడా మీరు కన్సిడర్లోకి తీసుకుంటున్నారంటే మనం పిచ్చోలో ఆయన పిచ్చోడా ఒకసారి ఆలోచించండి. మొన్న ఆర్స్లార్ నక్కపల్లి దగ్గర అంగరంగ వైభవంగా 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి శంకుస్థాపన జరిగింది. నాకు నవ్వు వచ్చింది, ఎందుకంటే ఆ ఎపిసోడ్ మొత్తం నేనున్నాను. అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ జరిగింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎలాగా